చీకటి అడవుల్లో మృదువైన అడుగులతో నడిచే ఒక మిస్టరీ. మీట్ ద మూన్ బేర్, ద సీక్రెట్ గార్డియన్ ఆఫ్ ఏషియాస్ ఫారెస్ట్స్. మన దేశంతో పాటు చైనా, కొరియా, వియత్నాంస్లో కూడా ఉండే వీటిని ఏషియాటిక్ బ్లాక్ బేర్స్ అంటారు. ఈ నల్లని దేహంలో వాటి ఎదపై ఉండే తెల్లని నెలవంక ఆకారమే వీటికి మూన్ బేర్ అనే పేరు తెచ్చిపెట్టింది. నేను ఇంతలా మాట్లాడుతున్నా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఈరోజు ఇంటర్నేషనల్ మూన్ బేర్ డే. To know more about this, I welcome you to the Marvel Nature. ఏషియాటిక్ బ్లాక్ బేర్. వీటి సైంటిఫిక్ నేమ్ ఉర్సస్ టిబెటానస్. వీటిలో చాలా సబ్స్పీసీస్ ఉన్నాయి అండ్ హిమాలయన్ బ్లాక్ బేర్ ఈజ్ ద వన్ వీ ఫైండ్ ఇన్ ఇండియా. ఈ ఎలుగుబంట్లు సౌత్ ఈస్ట్ ఏషియా ఫారెస్ట్స్లో బ్రతుకుతూ మొక్కలు, చెట్ల పళ్ళ నుండి పురుగులు, ఇతర చిన్న జంతువుల వరకు అన్నిటినీ తింటూ అక్కడి ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్డ్గా చేస్తుంది. బట్ ఇప్పుడు వీటి పాపులేషన్ తగ్గిపోతుంది. వరల్డ్లో ఇవి అరౌండ్ 50,000 వరకు ఉన్నాయి, కానీ వాటిలో చాలా వరకు మానవ సంరక్షణలోనే ఉంటున్నాయి. వైల్డ్లో వీటి సంఖ్య తగ్గిపోవడానికి కారణం అడవుల నరికివేత అండ్ వీటి చర్మం, గోళ్ళ కోసం మనుషులు చేసే వేట. కానీ ఈ ఎలుగుబంట్ల జాతి నాశనానికి దారితీసే మరో విధ్వంసకర ప్రక్రియ బేర్ బైల్ ఫార్మింగ్. ఈ మూన్ బేర్స్ యొక్క బైల్ జ్యూస్ని కలెక్ట్ చేసి దానితో హ్యూమన్ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇష్యూస్ని ట్రీట్ చేసే మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. ఈ బేర్స్ నుండి బైల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. చాలా కంట్రీస్లో దీనిని బ్యాన్ చేసినా ఇల్లీగల్గా బేర్ బైల్ ఫార్మింగ్ జరుగుతూనే ఉంది అండ్ ఇంకొన్ని కంట్రీస్లో ఇది లీగల్గానే కొనసాగుతుంది. దీనివలన మూన్ బేర్స్కి ఎంతో సైకలాజికల్ ట్రామా అండ్ ఫిజికల్ డిఫార్మేషన్స్ కూడా వస్తున్నాయి. చాలా బేర్స్ లివర్ క్యాన్సర్స్ బారిన పడుతున్నాయి. యానిమల్స్ ఏషియా అనే ఒక ఆర్గనైజేషన్ ఈ మూన్ బేర్స్ని రక్షించడానికి ఎంతో శ్రమ పడుతుంది. బేర్ బైల్ ఫార్మింగ్ని అరికడుతూ అక్కడి బేర్స్ని రెస్క్యూ చేసి వాటికి మంచి హెల్త్ అండ్ లైఫ్ని అందిస్తుంది. అండ్ ఈ మూన్ బేర్స్ గురించి వరల్డ్ వైడ్గా అవేర్నెస్ తీసుకురావడానికి ఆగస్ట్ 8ని ఇంటర్నేషనల్ మూన్ బేర్ డేగా ప్రకటించారు. బేర్ బైల్కి ఆల్టర్నేటివ్గా 30కి పైగా సేమ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండే హెర్బల్ అండ్ సింథటిక్ ప్రిపరేషన్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎన్నో మార్గాలు ఉన్నా కూడా అవి వదిలేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా ఇతర ప్రాణులని చంపుతూ పోతుంటే మనిషిగా ఈ భూమి మీద మన మనుగడకి అర్థమే లేదు. చీకటి అడవుల్లోని ఈ చంద్రుడు నిరంతరం వెలుగొందాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.